అనుకుంటూ ఉండగా ఒకనాటి రోజున మా నాన్న జన్మరహస్యం అయ్యే సమయం వచ్చింది. ఆ యాట రోజున ఊళ్ళో పెద్దలందరూ వచ్చి, "బాబాయ్, నువ్వు ఆస్పత్రికి పోవాలి కజింది కదే, నువ్వు ఎందుకు ఇంటికొచ్చినవు" అని చెప్పని అన్నారు. అప్పుడు మా నాన్నగారుండి, "లేదు నాయనా, రేపు పొద్దు పొడితే ఈ బొమ్మ మారిపోతుంది. కనుక ఆడికి పోయి నేను మళ్ళీ జన్మరాహిత్యంగానైతే ఆ నుంచి తీసుకొచ్చే అంత శక్తి వీళ్ళ కాడ కూడా లేదు. కనుక నేను ఇంటికొచ్చినానయ్యా" అని చెప్పడం జరిగింది. ఆ యాట రోజున తొలి ఏకాదశి బేస్తారం. కనుక పొద్దు పొడిచేసరికల్లా మా నాన్న చెప్పినట్టుగా జన్మరహస్యం అయిండు. కనుక అసిమెంటి మహానుభావులు ఆ రకంగానే ఉంటుండ్రు. మా అమ్మ కూడా ఆ తర్వాత ఈ 90 ఆ తర్వాత మా అమ్మ 20 సంవత్సరాలు బ్రతికి 95, 96 సంవత్సరం మా అమ్మ కూడా నేను చేనుకి పోయిన తర్వాత అరగట్టుకొని 8కి మా అమ్మ స్నానం చేసి ఆమె అమ్మవారికి ఆవు పంచతం చల్లటానికి పోతుండేది. అదేవిధంగా ఆయాటి రోజున తొలి ఏకాదశి మా అమ్మ 8కి అదే రకంగా జన్మరహస్యం అయింది. నేను చేను కాడ అరకదోలుతూ ఉండగా మా అబ్బాయి వచ్చి, "నానా, అమ్మ చనిపోయింది మీ అమ్మ" అంటే, నానా రకంగా చెప్పి చనిపోయిండు, అమ్మ కూడా ఆ రకంగానే చెప్పింది. కనుక వాళ్ళ కడుపున పుట్టినందుకు మనం ఎంతో కొంత ప్రపంచానికి మంచి మాటలు చెప్పాలి అని చెప్పని చెబుతున్నా. ఎవరైనా సరే, ఎక్కడైనా కానీ, గుళ్ళకాడ కానీ, ఎయ్యైనా కానీ పగలగొట్టగాకండి. ఎవరి మీదైనా సరే కోపం పడగాకండి. ఎవరో తెలుసో తెలియక ఏదన్నా తప్పు చేస్తే క్షమించండి. అదేవిధంగా యాడైనా లింగాకారాలు కానీ, యాడైనా దేవుడి విగ్రహాలు కానీ, ఎవరైనా సరే బొట్టు పెట్టి ఆడ పెట్టిన రాయినైనా సరే కదిలించగాకండి. అసిమెంటి కదిలించడం వలన మీకు ఋతజన్మయందు కళ్ళు లేని వారిగా పుట్టి ఆ నరకం అనేది ఏ రకంగా ఉంటుందో అనుభవించాల్సి వస్తుంది. కనుక అంతా మహిమే ఉంది. కానీ సృష్టి అంత లెక్క చూస్తూనే ఉంటుంది. మనం మంచి పనులు గిన చేస్తూ ఉంటే మనకు తగలబోయే దెబ్బ కూడా పక్కకు తొలగిపోతుంది. కనుక ఈ మంచి మాటలను విని అసిమెంటి మహానుభావులు కడుపును పుట్టినందుకు, అసిమెంటి తల్లిదండ్రి కడుపును పుట్టినందుకు మా అమ్మ పేరు గురమ్మ, మా నాన్న పేరు వెంకటప్పయ్య. కనుక గురువే అమ్మయింది, ఎదురులేని నామే నానయిండు. నాన్న అంటే నాది కాదు పాపం, అమ్మ అంటే ఆకలి తీరుతుంది. మా అమ్మ అసిమెంటి అమ్మ నీ ప్రపంచంలో ఏడుంటుందో తెలియదు.